హాయ్ హలో వెల్కమ్ టు గేట్ 5. ఈరోజు మనం శంకరపల్లిలో ఉన్న ఒక అందమైన డూప్లెక్స్ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం. ఈ గేటెడ్ కమ్యూనిటీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఈ గేటెడ్ కమ్యూనిటీ డూప్లెక్స్ విల్లా కోరుకునే వారికి శంకరపల్లి దగ్గరలో చాలా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక్కడ క్లబ్ హౌస్ మరియు స్విమ్మింగ్ పూల్తో పాటు చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్, జిమ్, మినీ ఫంక్షన్ హాల్, ఇంకా పవర్ బ్యాకప్ మరియు 24x7 సెక్యూరిటీ, సోలార్ ఫెన్సింగ్ వంటి అనేక సదుపాయాలతో ఈ గేటెడ్ కమ్యూనిటీ చాలా ప్రత్యేకమైనది మరియు అందమైనది అని చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యంగా రెండు రకాల విల్లాస్ ఉన్నాయి. ఇవి 150 మరియు 240 స్క్వేర్ యార్డ్స్లో కట్టబడి ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్లో విల్లా G+2, 240 స్క్వేర్ యార్డ్స్లో G+1లో కట్టబడింది. ఇది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో బయట కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ విల్లా 260 స్క్వేర్ యార్డ్స్లో కట్టబడింది. ఇది G+1 విల్లా. ఇది మొత్తం 2750 స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా. ఇది చాలా స్పేషియస్ హాల్. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇవ్వడమైంది. ఈ ఓపెన్ కిచెన్ చాలా స్పేషియస్గా ఉంటుంది. కిచెన్ పక్క నుంచి ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఉంది. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పటికీ చాలా స్పేషియస్గా ఉంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇక్కడ మనకి చాలా వెంటిలేషన్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి చూద్దాం రండి. దీని ప్రైస్ వచ్చేసి 1.85 crores కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్లు విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఈ 2 బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. చూడండి, ఈ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ మనం చూస్తే చాలా వెంటిలేషన్ ఉంది. చాలా గాలి మరియు వెలుతురు బాగున్నాయి ఇక్కడ. ఇక ఎదురుగా కనిపిస్తున్న విల్లా 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టబడింది. ఆ విల్లా G+2 మరియు 2300 స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియాలో ఉన్న ఒక విల్లా. అది 4 BHK విల్లా. దాని కాస్ట్ వచ్చేసి 1.65 crores ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కోట్ చేస్తున్నారండి. ఇక్కడ మనం చూస్తే ప్రతి విల్లా చాలా అందంగా మంచి వాతావరణంలో ఉంది. ఇక్కడ మనకి ఎటువంటి పవర్ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, పొల్యూషన్ ప్రాబ్లం కానీ లేవని చెప్పొచ్చు. ఈ విల్లాకి పెంట్ హౌస్ కూడా ఉందండి. ఇప్పుడు మనం పెంట్ హౌస్ పైకి వెళ్దాం. ఈ పెంట్ హౌస్ 1 BHK ప్లాన్తో కట్టబడింది. ఇక్కడ హాల్ మరియు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఈ టెర్రస్ నుంచి చూస్తే మనకి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకి పైకి స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ క్లబ్ హౌస్కి వెళ్దాం రండి. ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ని మీరు చూసినట్లయితే క్లబ్ హౌస్ పక్కనే కట్టబడి ఉంది. ఇక్కడ చిల్డ్రన్స్ కోసం సపరేట్ ఏరియా ఉంది. అది అడల్ట్ స్విమ్మింగ్ పూల్, ఇటుపక్క చిల్డ్రన్స్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ క్లబ్ హౌస్లోకి పైకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే ఇది మనకు మినీ ఫంక్షన్ హాల్. ఇక్కడే నిన్నే ఒక ఫంక్షన్ జరిగింది. దీన్ని ఇంకా వీళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇది చాలా స్పేషియస్ ఫంక్షన్ హాల్. ఇక్కడ మనం చిన్న చిన్న బర్త్డే పార్టీలు, గెట్ టుగెదర్లు జరుపుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో మంచి సదుపాయాలతో ఒక జిమ్ ఉంది. ఈ జిమ్ అన్ని ఎక్విప్మెంట్లతో చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళినట్లయితే ఇండోర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. ఈ క్లబ్ హౌస్కి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మీరు విల్లా అద్దెకిచ్చినట్లయితే అప్రాక్సిమేట్గా మీకు
20,000 వరకు రెంట్ రావచ్చు. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మెయింటెనెన్స్ స్టార్ట్ అయితే అప్రాక్సిమేట్గా 3,000 వరకు ఉండవచ్చు. ఓవరాల్గా చూసినట్లయితే ఈ గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం 39 యూనిట్స్లో 3 విల్లాలు మాత్రమే మిగిలాయి. అందులో 2 150 స్క్వేర్ యార్డ్స్ విల్లాలున్నాయి. ఇంకొకటి 240 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఒక విల్లా మిగిలి ఉంది. మీకేమైనా ప్రశ్నలు ఉంటే వాటిని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాన్ని తప్పకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.